పక్షుల గ్రామం. ఆదివారం ఉదయం పక్షుల గ్రామంలో ఈ రోజంతా సందడిగా ఉంది. ప్రతి ఇంటి నుండి మంచి మంచి వంటల వాసనలు వస్తున్నాయి. తుని పిచ్చుక తన చిన్న గూటి ముందు కూర్చుని అడవిలో నుండి తెచ్చిన కొన్ని ఫ్రెష్ కూరగాయలను, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, పుదీనా కడుగుతోంది. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చింది. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, ఊరంతా మంచి వాసనలు వస్తున్నాయి. మహీకృత వాళ్ళ ఇంట్లో పులిహోర, లూసీ వాళ్ళ ఇంట్లో స్వీట్ చేస్తున్నారు. మనం ఈరోజు ఏం వండుకుంటున్నామమ్మా? నాకు మంచి వేడి వేడి బిర్యానీ తినాలని ఉంది. తుని పిచ్చుక చిరునవ్వుతో, నువ్వు బాధపడకు పుచ్చి, మన దగ్గర ఖరీదైన వస్తువులు, డబ్బులు లేకపోవచ్చు, కానీ ఈరోజు నేను నీకోసం ఒక స్పెషల్ వంట చేస్తాను. అది మన పేద పక్షుల బిర్యానీ. పేద పక్షుల బిర్యానీనా? అంటే ఏంటమ్మా? దీంట్లో ఏముంటాయి? రుచిగా ఉంటుందా? దీంట్లో ఖరీదైన జీడిపప్పులు, కుంకుమ పువ్వు, వెల్లుల్లి లాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఉండవు తల్లి. కానీ మన అడవిలో సహజంగా దొరికే ఫ్రెష్ క్యారెట్స్, బీన్స్, పుదీనా, కొత్తిమీర మరియు తీయటి బంగాళదుంపలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో పాటు నేను నా ప్రేమను కూడా కలిపి ఈరోజు కుండలో వండుతాను. చూడు ఎంత రుచిగా ఉంటుందో. దేవతలు కూడా కిందికొచ్చి తినాలని అనుకుంటారు. ఏయ్ సూపర్ అమ్మా, నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. నువ్వు కూరగాయలు కోసి కుండలో వెయ్యి. తుని పిచ్చుక ఒక పెద్ద మట్టి కుండ పొయ్యి మీద పెట్టి అందులో కూరగాయలు, ఆకులు వేసి మెల్లగా బిర్యానీ వండడం మొదలుపెట్టింది. ఆ వాసన మెల్లగా ఊరంతా వ్యాపించింది. పక్క ఇంట్లో ఉన్న చిన్ను కాకి, బన్ను చిలుక ఆ వాసనకి ఆకర్షితులై బయటకొచ్చారు. ఒరే చిన్నగా, చాలా మంచి వాసన వస్తుందిరా. ఎక్కడి నుండంటావు? నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకు తెలుసురా, ఇది పక్క తుని ఆంటీ వాళ్ళ ఇంటి నుండి. తుని ఆంటీ ఏం వండినా అమృతంలో ఉంటుంది. వెళ్దామా? వెళ్ళి కొంచెం పెట్టమని అడుగుదాం. అప్పుడే చిచ్చుకాకి ఇంట్లో నుండి పెద్ద అరుపుతో బయటకొచ్చింది. ఆమె తెల్ల రంగు పౌడర్ పూసుకుని, మరి చిన్నగా ఎక్కడికి వెళ్తున్నావురా? ఈరోజు మనం ఆ పేదవాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను పట్నం నుండి ఆన్లైన్లో రాయల్ 5 స్టార్ ప్లాటినం ఫాయిల్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అది ఇంకొంచెం సేపట్లో డ్రోన్లో వస్తుందిరా. వద్దమ్మా, ఆ ప్లాటినం బిర్యానీలో ముక్కలు రాళ్ళులాగా ఉంటాయి. పోయినసారి ఆర్డర్ చేస్తే నా పళ్ళు ఊడిపోయాయి. నాకు తుని ఆంటీ వాళ్ళ ఇంటి నుండి వచ్చే వాసన చాలా బాగుంది. నేను అక్కడికే వెళ్తాను. నోరమయ్యరా తత్తమ్మ, మనం రిచ్ బర్డ్స్. మనం పేదవాళ్ళ ఫుడ్ తింటామా? వాళ్ళు ఆకులు అలములు వేసుకొని చేస్తారు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఆ తుని ఏం చేస్తుందో చూసొస్తాను. నా బిర్యానీ ముందు ఆమె బిర్యానీ ఎంత చీప్గా ఉంటుందో నేనే ప్రూవ్ చేస్తాను. చిచ్చుకాకి వయ్యారంగా నడుచుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వచ్చింది. తుని పెద్ద మట్టి కుండలో వంట చేస్తుంది. బుజ్జి మంట పెడుతోంది. ఏమే తుని, ఏంటి నీ ఇంటి నుండి పొద్దున్నే పొగొస్తుంది? బిర్యానీ చేస్తున్నావా? బిర్యానీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడవి? లేక ఎవరైనా అప్పిచ్చారా? రా చిచ్చు, కూర్చో. అప్పు తెచ్చుకునేంత పెద్ద మంట కాదులే. అడవిలో దొరికిన కూరగాయలతో, తోట నుండి తెచ్చిన ఆకులతో ఒక చిన్న వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికే పేద పక్షుల బిర్యానీ అని పేరు పెట్టాను. నువ్వు కూడా తిని వెళ్ళు. చిచ్చుకాకి ముక్కు చీదుతూ, యాక్, పేద పక్షుల బిర్యానీయా? వినడానికి చాలా చీపుగా ఉంది. దీంట్లో జీడిపప్పు లేదు, బాదం పప్పు లేదు, ఖరీదైన నెయ్యి లేదు. ఇది ఒక బిర్యానీయా? దీనిని గడ్డ అంటారు. నేను ఈరోజు దుబాయ్ హోటల్ నుండి గోల్డెన్ ఫాయిల్ బిర్యానీ తెప్పిస్తున్నాను. దీంట్లో అన్నం గింజలు ముత్యాల్లా మెరిసిపోతాయి. అది తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే. చిచ్చు అత్త, మా అమ్మ ప్రేమతో వండుతోంది. డబ్బులతో చేసిన వంట కంటే ప్రేమతో చేసిన వంట రుచిగా ఉంటుందని మా అమ్మ చెప్పింది. మీరు మీ దుబాయ్ బిర్యానీనే తినండి, మేము మా కూరగాయల బిర్యానీ తింటాం. చూసావా తుని, నీ కూతురు ఎంత పొగరగా మాట్లాడుతుందో. ప్రేమతో కడుపు నిండదేతోనే, ఇంగ్రీడియంట్స్ తోనే నిండుతుంది. నా పార్సల్ రావడానికి టైం అయిందిలే. నేను వెళ్ళి నా రాయల్ ఫుడ్ తింటాను. మీరు ఈ ఆకులు తీసుకుంటూ కూర్చోండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తుని బిర్యానీ రెడీ అయింది. ఆ ఫ్రెష్ కూరగాయలు, మట్టికుండ వాసన కలిసి ఊరంతా ఆదిరిపోయింది. మహీగ్రద్ద, లూసీ పౌరం, చోటు చిలుక, కుహుబాతు
అందరూ ఆ వాసనకి ఆకర్షితులై తుని ఇంటికొచ్చారు. తుని, ఏంటమ్మా ఈ వాసన? ఊరంతా కుముకుమలాడుతుంది. అసలు ఏం వండావు ఈరోజు? నాకిప్పుడే ఒక ముద్ద కావాలి. తుని పిచ్చుక, రండి మహి గారు, అందరూ రండి. ఈ రోజు నేను పేద పక్షుల బిర్యానీ చేశాను. కూరగాయలు, ఆకులతో చేసిన సాదా బిర్యానీ. అందరూ వచ్చి కూర్చోండి, నేను ఆకులు వేస్తాను. ఆహా, వాసన చూస్తుంటే నాకు ఇప్పుడే ఆకలేస్తుంది. తొందరగా పెట్టుతుని. నా తెల్లటి ఈకలు ఎప్పుడు ఈ బిర్యానీ తిందామా అని వెయిట్ చేస్తున్నాయి. అవును తుని, నేను కూడా నా కోసం బన్ను కోసం తింటాను. బన్నుగాడు వాసనకే సగం ఫిదా అయిపోయాడు. తుని అందరికీ అరిటాకులలో వేడివేడి బిర్యానీ వడ్డించింది. అందరూ ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అంతే, అందరి మొహాల్లో ఒకటే ఆనందం. ఓహో, ఏమి రుచి తుని! నువ్వు దీనికి పేద పక్షుల బిర్యానీ అని పేరు పెట్టావు, కానీ ఇది నిజంగా దేవతల బిర్యానీ అమ్మా. ఎంత కమ్మనైన రుచి! ఆ మట్టి కొండ వాసన, ఆ కూరగాయల రుచి అస్సలు అద్భుతం అనుకో. అవునుతునే, ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది. ఫ్రెష్ కూరగాయలు, తక్కువ మసాలా, పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఈ మధ్య అందరూ బయట ఫుడ్ తిని నా హాస్పిటల్ కి వస్తున్నారు. ఈ ఫుడ్ తిన్నారంటే అసలు రోగాలే రావు. తుని అంటే నాకు ఇంకో 2 గరిటెలు వేయండి, నేను పూర్తిగా తినేస్తాను. అందరూ చాలా సంతోషంగా తుని చేసిన వంట తింటున్నారు. ఇక్కడ చిచ్చుకాకి ఇంట్లో ఒక పెద్ద పార్సిల్ వచ్చింది. అది చాలా మెరిసిపోతుంది. చిచ్చు చాలా గర్వంగా చిన్ను ముందు ఆ బాక్స్ ని పెట్టింది. చూడరా చిన్నగా, ఇది మన రాయల్ దుబాయ్ ప్లాటినం బిర్యానీ. ఇప్పుడు చూడ దీని రుచి. ఊర్లో ఉన్న వాళ్ళంతా కుళ్ళుకోవాలి ఇది చూసి. చిచ్చుకాకి ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అంతే, అందులో నుండి ఒక చెడ్డ వాసన వచ్చింది. లోపలికి చూస్తే అన్నమంతా గడ్డ కట్టుకుపోయి రంగురంగుల ప్లాస్టిక్ ముక్కల్లా ఉంది. చిన్నుకాకి ముక్కు మూసుకుంటూ, అమ్మో, ఇదేంటి ఇంత చెత్త వాసన వస్తుంది? అస్సలు బాగోలేదు. నేను ఇది తినను, నాకు వాంతి వచ్చేలా ఉంది. చిచ్చుకాకి కంగారుగా, పిచ్చినాయలా, ఇదే ఇంటర్నేషనల్ వాసన రా. నీకు తెలీదు, ఫారిన్ నుండి వస్తే ఇలాగే ఉంటుంది. నేను తిని చూపిస్తాను చూడు. చిచ్చు ఒక పెద్ద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది. అది చాలా గట్టిగా, చల్లగా మరియు చేదుగా ఉంది. ఆమెకు దిగలేదు, ఊయలేదు. అమ్మా, ఇదేంటి రాయిలాగా ఉంది? అన్నం ముత్యాలా లేదు, ప్లాస్టిక్ పూసల్లాగా ఉంది. నా పళ్ళ సెట్టు ఊడిపోయేలాగా ఉంది. గొంతులో దిగట్లేదు. నేను ముందే చెప్పాను కదమ్మా, నాకు ప్లాస్టిక్ ఫుడ్ వద్దు. నేను తుని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు ప్లాస్టిక్ ఫుడ్ వద్దు. నేను తుని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడి నుండి వాసన అదుర్సు అని చిన్ను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చిచ్చుకాకి కూడా ఆకలి మాడిపోతుంది. ఆ దుబాయ్ బిర్యానీ పక్కన పడేసి కడుపు పట్టుకుని మెల్లగా తుని ఇంటికొచ్చింది. అక్కడ అందరూ తుని బిర్యానీ తిని సంతోషంగా కూర్చునున్నారు. చిన్ను కూడా ఆకులో తింటున్నాడు. తుని ఆంటీ, ఇది సూపర్ ఉంది. మా అమ్మ తెప్పించిన బిర్యానీ ప్లాస్టిక్ లాగా ఉంది. నేను మీదే తింటాను రోజు. తిను చిన్ను, కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉంది. తల దించుకుని, అతని నన్ను క్షమించు. నేనెంతో డబ్బులు పెట్టి కొన్న బిర్యానీ చెత్తబట్టలో పడేసి అంత చెత్తగా ఉంది. పళ్ళు కూడా ఇరిగిపోయేలా ఉన్నాయి. నేను పెద్ద తప్పు చేశాను. నాకు ఆకలితో కడుపు మాడిపోతుంది. నాకు కొంచెం పెడతావా? చిచ్చు అత్త, మీరు పేదవాళ్ళ ఫుడ్ తినరుగా, మీరు రిచ్ కదా. ఆ ప్లాటినం బిర్యానీ ఏమైంది? బుజ్జి, అలా అనకూడదు. ఆకలి ఎవరికైనా ఒకటే. రాచిచ్చు, కూర్చో, ఈ ఆకులో తిను. మన కూరగాయల బిర్యానీ చాలా ఉంది. తుని ప్రేమతో చిచ్చుకి ఒక పెద్ద ఆకు వేసి అందులో వేడివేడి బిర్యానీ వడ్డించింది. చిచ్చు ఒక ముద్ద తిన్నది. అంతే, ఆమె కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చాయి. తుని, ఇది అమృతం. నేను నా డబ్బుల గర్వంతో ఎంతో మంచి రుచిని మిస్ అయ్యాను. నీ ప్రేమతో వండిన ఈ కూరగాయల బిర్యానీ ముందు ఆ దుబాయ్ బిర్యానీ ఒక పనికి రాని చెత్త. నన్ను క్షమించుతని. నేనక ఎప్పుడు డబ్బులతో గర్వపడ్ను. చూసావా చిచ్చు, డబ్బులతో ఖరీదైన ఆహారం కొనగలం, కానీ అందులో ప్రేమ, ఆరోగ్యం, రుచి ఉండవు. మనకున్న దాంట్లో ఫ్రెష్ గా వండుకొని అందరితో కలిసి తింటేనే అసలు ఆనందం. అవును చిచ్చు, తుని ఎంత పేదదైనా ఆమె మనసు చాలా పెద్దది. అందుకే ఆమె వంట ఇంత రుచిగా ఉంది. నిజమే లోసి. తుని, రేపటి నుండి నేను నీ దగ్గరికి వచ్చి వంట నేర్చుకుంటాను. నాకు ఆ దుబాయ్ గోల వద్దు. అందరూ గట్టిగా నవ్వారు. పక్షుల గ్రామంలో ఆ ఆదివారం చాలా సంతోషంగా, రుచిగా ముగిసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బులతో కొన్న ఆర్భాటాల కంటే ప్రేమతో మరియు సహజమైన వస్తువులతో పండిన సాదా సీదా ఆహారమే అమృతంతో సమానం. గర్వం ఎప్పటికీ పనికిరాదు. పక్షుల గ్రామం. అది ఫిబ్రవరి 14వ తేదీ. వసంతకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. లేత గాలి వీస్తుంది. ఊరంతా ఒక రకమైన పింక్ మరియు రెడ్ రంగు వాతావరణం కనిపిస్తోంది. పక్షులన్నీ చాలా ఉత్సాహంగా ఉన్నాయి.
తుని పిచ్చుక తన ఇంటి ముందు ముగ్గు వేస్తూ, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని సరదాగా పాడుకుంటోంది. లోపల నుండి బుజ్జి పిచ్చుక బయటకొచ్చింది. అమ్మా, ఏంటి ఈరోజు పాటలు పాడుతున్నావు? నాన్న ఇంకా రాలేదు కదా? ఈరోజు ప్రేమికుల రోజు కదా బుజ్జి. పట్నంలో అందరూ రోజా పూలు ఇచ్చుకుంటారు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. మన ఊర్లో అవన్నీ లేకపోయినా మన ప్రేమను పంచుకోవచ్చు కదా. ఓహో, అదా సంగతి. మరి నాన్న నీకు గిఫ్ట్ పంపలేదా? మీ నాన్నకి పనులు ఎక్కువ, గుర్తుండదు. అయినా మీరు క్షేమంగా ఉంటే అదే నాకు ఒక పెద్ద గిఫ్ట్. చిచ్చుకాకి అద్దం ముందు నిలబడి ముఖానికి పౌడర్ రాసుకుంటూ తలకి ఒక ఎర్రటి రిబ్బన్ కట్టుకుంటుంది. పక్కనే చిన్నుకాకి బిత్తరు చూపులు చూస్తున్నాడు. అమ్మో, ఏంటో వేషం? నెత్తి మీద రిబ్బన్ ఏంటి? నువ్వు చిన్నపిల్లవా? నారమైరా చిన్నగా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే. ఈ రోజు నన్ను చూసి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారేమోనని రెడీ అవుతున్నా. ఒకవేళ మీ నాన్న ఫోన్ చేసి విష్ చేస్తాడేమో. నాన్న ఫోన్ చేస్తే మాటల్లో చెప్తాడు, కానీ నీ రిబ్బన్ని ఎలా చూస్తాడమ్మా? వీడియో కాల్ చేస్తావా? అవును, వీడియో కాలే. అయినా ఈ రోజు నేను ఒక బిజినెస్ ప్లాన్ చేశాను. పట్నంలో ఈ రోజు రోజా పూలకి భలే డిమాండ్ ఉంటుంది. ఒక్క పువ్వు 50 రూపాయలట. మన ఊర్లో కూడా ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళకి పూలమ్మి సొమ్ము చేసుకుంటా. అమ్మో, మన ఊర్లో గులాబీ మొక్కలు లేవు కదా, మందార పూలున్నాయి. అవి ఎవరైనా కొంటారో? అక్కడే ఉంది నా తెలివి. మందార పూలు ఎరుపుగానే ఉంటాయి కదా, వాటిని కొంచెం కత్తిరించి గులాబీ షేప్ లోకి మార్చేస్తే ఎవరికి తెలుస్తుంది? వాసన రాకపోతే పేపర్ రోజ్ అని చెప్తాను. పద, మనం చిచ్చు లవ్ స్టోర్ ని ఓపెన్ చేద్దాం. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద చిచ్చుకాకి ఒక టేబుల్ వేసింది. దానిమీద చిచ్చు లవ్ స్టోర్, ఇక్కడ ప్యూర్ కాశ్మీర్ రోజెస్ దొరుకును, ధర 50 మాత్రమే అని బోర్డు పెట్టింది. నిజానికి అవి ఆమె కత్తిరించిన మందార పూలు మరియు కొన్ని ఎర్ర రంగు వేసిన ఆకులు. చిన్న, నువ్వు మార్కెటింగ్ చెయ్యి. రండి బాబు రండి, ప్రేమలో గెలవాలంటే చిచ్చు రోజ్ ఇవ్వండి అని అరువురా. చిన్నుకాకి నీరసంగా, నాకు సిగ్గుగా ఉందమ్మా, మా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారు. సిగ్గుపడితే సిరి రాదురా, అరవో. అంతలో అక్కడికి లూసీ పావురం, కుహుబాతు, చోటు చిలుక వచ్చారు. ఏంటి చిచ్చు, కొత్త కొట్టు పెట్టావు? ఇవి గులాబీలా? చూడ్డానికి వింతగా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ రోజెస్ లేలోసి స్పెషల్ గా ఫ్లైట్ లో తెప్పించాను. మీ ఆయన గారు ఊర్లో లేరు కదా, ఆయన ఫోటో ముందు ఈ పువ్వు పెట్టు, ఆయన వెంటనే వచ్చేస్తారు. నిజమా? అయితే ఒక పువ్వివ్వు. 50 రూపాయలా? పర్లేదు, మా ఆయన వస్తే చాలు. లూసీ అమాయకంగా డబ్బులిచ్చి ఆ డూప్లికేట్ రోజుని కొనుక్కుంది. నాకు వదిలే చిచ్చు, మా ఆయన నాకు జామకాయలు పంపుతారు, అవే నాకు గిఫ్ట్. ఈ పూలు వాడిపోయినట్టున్నాయి. వాడిపోవడం కాదు చోటు, ఇది వింటేజ్ లుక్. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. సరేలే, నీ ఇష్టం. రేపు మీ ఆయన నిన్ను ప్రేమగా చూడకపోతే నా బాధ్యత లేదు. చోటు చిలుక భయపడి, సరేలే, ఒక పువ్వివ్వు అని కొనుక్కుంది. ఇలా చిచ్చుకాకి తన మాటలతో మభ్యపెట్టి ఊర్లో చాలా మందికి ఆ నకిలీ పూలు అంటగట్టింది. మధ్యాహ్నం తుని పిచ్చుక తన ఇంట్లో బుజ్జితో కలిసి స్వీట్స్ చేస్తుంది. అక్కడికి మహిగ్రద్ద గారు వచ్చారు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. తుని, ఆ చిచ్చు చేసే పని చూసావా? మందార పూలని కత్తిరించి రంగులు పూసి గులాబీలని అమ్ముతోంది. పాపం ఆ మైక పక్షులు కొనుక్కుంటున్నాయి. ఇది మోసం కాదా? అవునా? చిచ్చు ఎప్పుడు ఇంతే మహిగారు. ఏదో ఒక షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని చూస్తుంది. ఈ రోజు ఎలాగైనా ఆమెకు బుద్ధి చెప్పాలి. తాత, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చిచ్చు అత్తకి కూడా ఒక సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడని నమ్మిద్దాం. ఆమెకు ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ పంపుతాం. అందులో బుజ్జి గుసగుసగా ఏదో చెప్పింది. మహిగ్రద్ద నవ్వుతూ, భలే ఐడియా బుజ్జి, అలాగే చేద్దాం. సాయంత్రం చిచ్చుకాకి తన షాప్ మూసేసి డబ్బులు లెక్క పెట్టుకుని జేబు నిండా డబ్బులున్నాయి. ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఒరే చిన్నగా, ఈ రోజు జాక్ పాట్రా 2000 రూపాయలు వచ్చాయి. ఈ రాత్రికి బిర్యానీ పార్టీ. ఇంటికెళ్లేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఒక పెద్ద అందమైన గిఫ్ట్ బాక్స్ ఉంది. దాని మీద ఎర్రటి రిబ్బన్ కట్టి ఉంది. పైన ఒక లెటర్ ఉంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటిది? నాకు గిఫ్ట్ బాక్సా? ఎవరబ్బా? ఆమె లెటర్ చదివింది. అందాల రాని చిచ్చు గారికి మీ అందాన్ని చూసి నా మనసు పారేసుకున్నాను. మీరీరోజు ఆ ఎర్ర రిబ్బన్లో ఎంత బాగున్నారో. మీకోసం ఈ చిన్న కారుక. ఇది తెరిచి చూస్తే నా ప్రేమ అర్థమవుతుంది. ఇట్లు మీ వీరాభిమాని. చిచ్చుకాకి మురిసిపోతూ, ఓరి దేవుడా, నాకు ఫ్యాన్స్ ఉన్నారా? నన్ను ఎవరు ప్రేమిస్తారా అని అనుకున్నా. ఆహా, ఓహో, చిన్న చూసావా? మీ అమ్మ రేంజ్ ఏంటో ఇప్పుడు అర్థమైందా? అమ్మా, నాకు డౌట్ గా ఉంది. మన ఊర్లో నిన్ను ప్రేమించేంత ధైర్యం ఎవరికి ఉంది? ఇది ఎవరో ప్రాంక్ చేసుంటారు. నీకు కుళ్ళురా?
నాలాంటి అందగతికి ఇలాంటివి కామనం. ఉండు, బాక్స్ ఓపెన్ చేస్తా. చిచ్చుకాకి ఆశగా బాక్స్ ఓపెన్ చేసింది. లోపల ఇంకో బాక్స్ ఉంది. అది ఓపెన్ చేస్తే ఇంకో బాక్స్, అలా 3 బాక్సులు తీశాక చివరిగా ఒక చిన్న బాక్స్ ఉంది. వజ్రాల హారం అయ్యుంటుందా, లేదా బంగారు ఉంగరమా? ఆమె ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేసింది. అందులో నుండి టప్మని ఒక స్ప్రింగ్ బయటకొచ్చింది. ఆ స్ప్రింగ్ చివరన ఒక దయ్యం బొమ్మ ఉంది. అది వికృతంగా నవ్వుతున్నట్టుంది. అమ్మా దయ్యం! భయంతో బాక్స్ కింద పడేసింది. ఆ దయ్యం బొమ్మ మీద ఒక చిన్న చీటి అంటించింది. నీ నకిలీ గులాబీలకి ఇది నా నకిలీ ప్రేమ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మోసపోయిన కస్టమర్స్. చిన్నుకాకి నవ్వుతూ, చూసావా అమ్మ, ఎవరో నీకు గట్టిగా ఇచ్చారు. దొంగ వెధవలు, నాకు నాకినంత పనైంది. ఎవరు చేశారు ఈ పని? అప్పుడు లూసీ, చోటు, మహి, తుని, బుజ్జి, బన్ను అందరూ అక్కడికి చేరారు. వాళ్ళ చేతిలో చిచ్చు అమ్మిన వాడిపోయిన పూలున్నాయి. చిచ్చు, ఇదా నీ కాశ్మీర్ రోజు? ఇంటికెళ్లేసరికి రంగు వెలిసిపోయింది. ఇది మందార పువ్వని మా ఆయన కనిపెట్టేశారు. నా పరువు పోయింది. నా పువ్వుల నుండి చీమలు వస్తున్నాయి. దీనికి పంచదార పాకం పూసావా ఏంటి? నా డబ్బులు నాకిచ్చేయి. చిచ్చుకాకి దొరికిపోయాను అని తెలిసి, అది వాతావరణం బాగలేదు కదా, అందుకే వాడిపోయాయి. నో రీఫండ్. చిచ్చు, నువ్వు చేసింది వ్యాపారం కాదు, మోసం. ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు. వెంటనే అందరి డబ్బులు వెనక్కిచ్చేయి, లేకపోతే ఆ దయ్యం బొమ్మని నీ మెడలో కడతాం. అవద్దు బాబాయ్, ఇచ్చేస్తాను. ఆ దయ్యం బొమ్మ నాకొద్దు. చిచ్చుకాకి ఏడ్చుకుంటూ అందరి డబ్బులు వెనక్కిచ్చేసింది. ఆమె దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. పైగా గిఫ్ట్ బాక్స్ లో ఉన్న దయ్యం ఆమెను చూసి వెక్కిరిస్తున్నట్టుంది. రాత్రి సమయం. ఊరి మైదానంలో పక్షులన్నీ చేరాయి. తుని పిచ్చుక అందరి కోసం ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రేమికుల రోజంటే కేవలం పూలు, గిఫ్ట్స్ ఇచ్చుకోవడమే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించడం, ఆపదలో ఆదుకోవడం. మన స్నేహమే మనకు నిజమైన ప్రేమ. చిచ్చుకాకి నీరసంగా ఓ పక్కన కూర్చొని, నేతల బాగానే చెప్తావుతనే, కానీ నాకు బిర్యానీ మిస్ అయింది. డబ్బులు పోయాయి, పరువు పోయింది. బాధపడకత్తా, ఇదిగో నీకు నిజమైన గిఫ్ట్. బుజ్జి ఒక చిన్న బాక్స్ చిచ్చుకిచ్చింది. చిచ్చు భయంగా దాన్ని తీసుకుంది. మళ్ళీ ఏం దయ్యం రాదు కదా? రాట్లే అత్త, ఓపెన్ చెయ్యి. చిచ్చు బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక అందమైన చేతితో చేసిన గ్రీటింగ్ కార్డు ఉంది. దాని మీద, మా ప్రియమైన కొంచెం పిసినాడైన చిచ్చు అతికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. నువ్వు మారితే మాకింకా ఇష్టం. ప్రేమతో బుజ్జి, చిన్ను, బన్ను అని రాసుంది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓరి దొంగల్లారా, నన్ను ఏడిపించే ఎప్పుడు నవ్విస్తున్నారు. థ్యాంక్ యూరా. ఈ గిఫ్ట్ ఆ 2000 రూపాయల కంటే విలువైంది. మరి ఆ లడ్డూలు? అవి నావి, టచ్ చేస్తా ఊరుకోను. అందరూ నవ్వారు. తుని పిచ్చుక తెచ్చిన పాయసం అందరూ పంచుకుని తాగారు. చూసారా, ప్రేమను కొనలేం, కానీ పంచుకోవచ్చు. చిచ్చు, వచ్చే ఏడాది వ్యాపారం చెయ్యకు, వంట చెయ్యి. నీ చేతి వంట బాగుంటుంది. తప్పకుండా మహిగారు, వచ్చే ఏడాది లవర్స్ స్పెషల్ బిర్యానీ చేస్తాను. ప్లేట్ 500 మాత్రమే. అందరూ అమ్ము మళ్ళీ మొదలు పెట్టింది అని అనుకున్నారు. అలా ఆ రోజు పక్షుల గ్రామంలో ప్రేమికుల రోజు నవ్వులతో, ప్రేమతో ముగిసింది. చిచ్చుకాకి ఒక గుణపాఠం, ఒక మంచి జ్ఞాపకం రెండూ దక్కాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రేమను వ్యాపారం చేయకూడదు. నిజాయితీగా ఉంటే అందరి ప్రేమ దొరుకుతుంది. మరియు గిఫ్ట్ బాక్స్ లో దయ్యాలుంటాయేమోనని జాగ్రత్తగా ఉండాలి.